బాక్సాఫీస్ దగ్గర విక్టరీ వెంకటేష్ నటించిన లేటెస్ట్ మూవీ సంక్రాంతికి వస్తున్నాం సినిమా రెండో వీకెండ్ ను పూర్తి చేసుకుంది. 13వ రోజు సండే అడ్వాంటేజ్ అలాగే రిపబ్లిక్ డే హాలిడే కూడా కలిసి రావడంతో రెట్టించిన జోరు చూపించిన ఈ సినిమా అనుకున్న ఎక్స్పెక్టేషన్స్ అన్నింటినీ కూడా మించిపోయి బాక్సాఫీస్ దగ్గర ఊహకందని ఊచకోత కోసింది. ఎక్స్పెక్టేషన్స్ అన్ని మించిపోయి 6 కోట్లు 6.5 కోట్ల వరకు సినిమా షేర్ ను సాధిస్తుంది అనుకుంటే ఫైనల్ లెక్కలు అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఇండస్ట్రీ రికార్డులను తిరగరాస్తూ 7.4 కోట్ల దాకా షేర్ ను తెలుగు రాష్ట్రాలలో, వరల్డ్ వైడ్ గా 8.55 కోట్ల దాకా షేర్ ను 14.5 కోట్లకు పైగా గ్రాస్ మార్క్ ను అందుకొని ఊహకందని ర్యాంపేజ్ ను చూపించింది సంక్రాంతికి వస్తున్నాం సినిమా. దాంతో టోటల్ గా 13 రోజులు పూర్తయిన తర్వాత వరల్డ్ వైడ్ గా సినిమా సాధించిన కలెక్షన్లను గమనిస్తే నైజాంలో 37.10 కోట్లు, సీడెడ్ లో 16.16 కోట్లు, వైజాగ్ లో 19.11 కోట్లు, ఈస్ట్ లో 12.48 కోట్లు, వెస్ట్ లో 8.05 కోట్లు, గుంటూరులో 9.70 కోట్లు, కృష్ణాలో 8.81 కోట్లు, నెల్లూరులో 44.20 కోట్ల దాకా షేర్ అందుకున్న ఈ సినిమా మొత్తం మీద 13 రోజుల్లో తెలుగు రాష్ట్రాలలో 115.61 కోట్ల దాకా షేర్ ను 186.20 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను వసూలు చేసింది. కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియాలో 7.8 కోట్లు, ఓవర్సీస్ లో 15.15 కోట్ల దాకా షేర్ అందుకున్న ఈ సినిమా వరల్డ్ వైడ్ గా 138.56 కోట్ల దాకా షేర్ ను 238.15 కోట్ల దాకా గ్రాస్ ను వసూలు చేసింది. 42.5 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా ఓవరాల్ గా ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్లతో 96.06 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ నందుకొని ఊహ కందని ట్రిపుల్ బ్లాక్ బస్టర్ హిట్ గా దూసుకుపోతూ ఉంది. ఇక బాక్సాఫీస్ దగ్గర సినిమా మిగిలిన రన్ లో ఇంకా లాభాలను ఏ రేంజ్ లో పెంచుకోగలుగుతుందో చూడాలి. ఇప్పుడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.